హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి తెలంగాణ నీట్ యూజీలోని మేనేజ్మెంట్ కోటాలో కాలేజ్ ప్రయారిటీ లిస్ట్ ఎలా పెట్టాలి ఎంబీబీఎస్ కానీ బీడీఎస్కి, అండ్ అట్ ద సేమ్ టైం సీట్ మ్యాట్రిక్స్ ఏంటి, ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద మేమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఈ ఇయర్ సీట్ మ్యాట్రిక్స్ రిలేటెడ్ ఏమైనా నోటిఫికేషన్ వస్తే మేము అది వెంటనే మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేసి ఒక వీడియో అయితే చేస్తాం అనమాట. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, సో దట్ మీకున్న డౌట్స్ అండ్ క్వైరీస్ అన్ని క్లారిఫై అయిపోయి మీకంటూ క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి యూనిక్ వ్యూవర్స్ వచ్చేసరికి 19,000 ప్లస్ ఉన్నారు, అండ్ అలాగే రిటర్నింగ్ వ్యూవర్స్ వచ్చేసరికి 7,000 ప్లస్ ఉన్నారు. బట్ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు రిటర్నింగ్ వ్యూవర్స్తో పోలిస్తే. సో ఒకసారి చెక్ చేయండి, మా నుంచి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికినా, మా కంటెంట్ వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకంటూ ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేము మీకు స్లైడ్స్ వైజ్గా అన్ని క్లియర్ కట్గా అయితే మేము ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇదే పీడిఎఫ్ని మేము మీకు మా టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతామన్నమాట. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, 520 స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. మేము వీడియో పెట్టిన ఒక 2 అవర్స్కి మా పీడిఎఫ్స్ అన్ని ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తాం. సో దట్ అనేది మీరు పర్సనల్గా అవి డౌన్లోడ్ చేసుకుని మీరు ఫర్దర్గా కౌన్సిలింగ్ కానీ ఆర్ఎల్స్ మీ దేనికైనా చెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని ఇంకా స్టార్ట్ చేద్దామండి. చూస్తున్నారు కదండి, తెలంగాణ మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కాలేజ్ ప్రయారిటీ లిస్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సీట్ మ్యాట్రిక్స్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ అనమాట. సో లాస్ట్ ఇయర్ ఏదైతే సీట్ మ్యాట్రిక్స్ ఉందో అదొకసారి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఇయర్ దాన్ని బట్టి నేను మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ ఈ ఇయర్ ఏదైనా రిలీజ్ చేస్తే నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేసి వెంటనే వీడియో అయితే చేస్తాను అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకోవచ్చు, వి డిడ్ ఏ వీడియో ఆన్ ఏపీ మేనేజ్మెంట్ కోటా ఫీ స్ట్రక్చర్ అండ్ కట్ ఆఫ్స్ కాలేజ్ వైజ్ అండ్ కాలేజ్ లిస్ట్ ప్రయారిటీ అండ్ కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇన్ తెలుగు ఎక్స్ప్లెయిన్, ప్లీజ్ చెక్ అవర్ ఛానల్ ప్లేలిస్ట్ అనమాట. సో మేము కంప్లీట్గా అసలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్ కట్గా మేము వీడియోస్ చేసాము. అదొకటి ఉంది మా ప్లేలిస్ట్లో. అండ్ అట్ ద సేమ్ టైం కాలేజ్ వైజ్గా మేము కట్ ఆఫ్ చేసాము, అదొకటే ఉంది. కట్ ఆఫ్ అండ్ ఫ్రీ స్ట్రక్చర్కి సపరేట్గా వీడియోస్ చేసాము, అవి కూడా ఉన్నాయి. అండ్ అలాగే మనం ఆంధ్రాకి తెలంగాణకి సైమిల్టేనియస్గా ఎగ్జాక్ట్గా అయితే అన్ని వీడియోలు చేస్తూ వస్తున్నాం అనమాట. సో ఇన్ కేస్ మీరు కొత్త అయినా సరే, మీరు అవి ముందు ఉన్నాయని తెలియకపోయినా సరే, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆర్ఎల్స్ మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, మీకు వర్త్ఫుల్ కంటెంట్ అంతా అక్కడ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చి మనం ప్రయారిటీ లిస్ట్ దేని మీద బేస్ అయి పెట్టుకోవాలంటే, ఫస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ అండ్ ఇయర్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లొకేషన్ ఆఫ్ కాలేజెస్, హాస్టల్ ఆర్ ట్యూషన్ ఫీ, పేషెంట్ ఫ్లో అండ్ మెనీ అదర్స్ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ మనం చెక్ చేసుకోవచ్చు, ఫస్ట్ మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ ప్రయారిటీ లిస్ట్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2012లో ఎస్టాబ్లిష్ చేశారు. కామినేని మెడికల్ కాలేజ్ 2013లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బూచేపల్లి 2019లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ నెక్స్ట్ మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం. అండ్ నెక్స్ట్ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ 2003లో ఎస్టాబ్లిష్ చేశారు. ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ప్రతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్ 2022లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎస్విఎస్ చూసుకోవచ్చు, 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. మహేశ్వరం మెడికల్ కాలేజ్ చూడొచ్చండి, పటాన్ చెరువు 2016లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఎంఎన్ఆర్ అనమాట 2002 ఎస్టాబ్లిష్డ్. ఆర్వీఎం మెడికల్ కాలేజ్ 2006 ఎస్టాబ్లిష్. సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2019 ఎస్టాబ్లిష్. టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ అనమాట, సో 2020లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ భాస్కర్ మెడికల్ కాలేజ్ మొయినాబాద్ 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2019లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్ 2016లో అయితే ఎస్టాబ్లిష్ చేశారండి. మాలారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ సూరారం 2013లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ అనమాట లాస్ట్ ఇయర్ ఎస్టాబ్లిష్ చేశారు ఇది. అండ్ నెక్స్ట్ ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాస్ట్ ఇయర్ చేశారు. అండ్ నెక్స్ట్ అరుంధతి ఇన్స్టిట్యూట్ చూసుకోవచ్చండి, 2023లోనే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ నెక్స్ట్ డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 1985. అండ్ నెక్స్ట్ షదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2016. అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2018. విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ 2010 అనమాట. సో ఓవరాల్గా ఇది మన యొక్క మేనేజ్మెంట్ కోటా తెలంగాణ ఎంబీబీఎస్ ప్రయారిటీ లిస్ట్ అనమాట. మేము మా ఫ్రెండ్స్ వాళ్ళని అడిగి రివ్యూస్ తీసుకొని ఇంకా వేరియస్ క్లినికల్ ఎక్స్పోజర్ ఈ ముందు చెప్పిన వాటిలోనే బేస్ చేసుకొని ఒక మంచి కాలేజ్ అనే లిస్ట్ అయితే మేము పెట్టాము. ఇదే మీరు పెట్టాలని ఎగ్జాక్ట్గా అయితే ఏమీ లేదండి. సో ఇది ఒక మీకు సజెషన్ లాగా అనుకోండి. అండ్ మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో దాంట్లో ఇందులో నుంచి యాడ్ చేసుకోవాలన్నా ఆర్ఎల్స్ దీని నుంచి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఈ సజెషన్ని యూస్ చేసుకొని మీకు వచ్చిన క్లారిటీ ప్రకారం ఒక మంచి ప్రయారిటీ లిస్ట్ని అయితే పెట్టుకోవాలని అయితే చెప్తున్నాం అనమాట. ఎగ్జాక్ట్ ఇదే కాదు. నెక్స్ట్ చూసుకోవచ్చండి, దేర్ విల్ బీ
రౌండ్ వైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ ఇన్ ఏపీ ఎంబీబీఎస్ 2024-25 కౌన్సిలింగ్. సో బీ కేర్ఫుల్ వైల్ గివింగ్ వెబ్ ఆప్షన్స్. ఇక్కడ ఏపీని ఎందుకు మెన్షన్ చేసామంటే మనకి ఇక్కడ ఏంటంటే రౌండ్ వైజ్ వెబ్ ఆప్షన్స్ తెలంగాణలో ఉంటాయండి, ఏపీలో ఉండవు. ఏపీలో వన్ టైం వెబ్ ఆప్షన్సే. అదే మీకు చెప్పడానికి ఎవరైనా మేనేజ్మెంట్ కోటాలో ఏపీలో చేస్తే మాత్రం వాళ్ళకి చెప్తున్నాను అనమాట. లైక్ మీకు ఓన్లీ వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఉంటుంది అక్కడ. మనకి తెలంగాణలో అయితే రౌండ్ వైజ్ ఉంటుంది అనమాట మనకి. సో మనకి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ చూసుకోవచ్చండి సీట్ మ్యాట్రిక్స్. సో మనం లాస్ట్ బేస్డ్ మీద సీట్ మ్యాట్రిక్స్ అని మాట్లాడుకున్నాం కదా. సో ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటే అపోలోలో చూసుకోవచ్చు మీరు. బీకెట్లో లోకల్లో 48 ఉంటే, అన్రిజర్వ్డ్లో 8 ఉంటే, ఎన్ఆర్ఎల్లో 23. అన్రిజర్వ్డ్ అండ్ నథింగ్ బట్ ఆల్ ఓవర్ ఇండియా వస్తారు. అండ్ 44 అంటే మన తెలంగాణ రిలేటెడ్ స్టూడెంట్స్ మాత్రమే. నెక్స్ట్ కామన్లో చూసుకోవచ్చు 44 ఉంటారు అండ్ 8 23 అనమాట. సో ఇదంతా దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ యొక్క నెంబర్స్ అన్నీ కూడా ఇంటెక్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఒక కాలేజ్లో 200 ఇంటెక్ ఉంటే అందులో లోకల్ సీట్స్ మారుతాయి, అన్రిజర్వ్డ్ సీట్స్ కూడా డిఫరెన్స్ వస్తుంది. 150 ఇంటెక్ ఉంటే అందులో కూడా మళ్ళీ లోకల్ సీట్స్ డిఫరెంట్ నెంబరింగ్ చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ తక్కువ ఉంటుంది ఇంటెక్. అండ్ ఇక్కడ చూడొచ్చు మమతా అకాడమీ ఆఫ్ బూచాపల్లిలో 44 సేమ్ 8 అనమాట, 23 ఎన్ఆర్ఐ. ఇన్ కేస్ ఇంటెక్ కొంచెం ఎక్కువ ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు 59 లోకల్ ఉంటుంది, 11 అన్రిజర్వ్డ్ ఉంటుంది, 30 ఏమో ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు చల్మెడ ఆనందరావు కూడా ఇదే, సి ఆనందరావు 59 11 30. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ప్రతిమా ఇన్స్టిట్యూట్ 74 13 38 అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ఎస్విఎస్ చూసుకుంటే 44 8 23. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు మహేశ్వర మెడికల్ కాలేజ్లో చూసుకుంటే పటాన్చెరు 44 8 23 సేమ్ చెక్ చేసుకోవచ్చు. ఎంఎన్ఆర్లో చూసుకుంటే అది కూడా 44 8 23. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ఆర్వీఎం మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో చూసుకుంటే 74 లోకల్కి ఉన్నాయి, 13 అన్రిజర్వ్డ్ ఉన్నాయి, 38 ఎన్ఆర్ఐ కోటా ఉందన్నమాట. और सी कैटक నెక్స్ట్ చూసుకోవచ్చు సురభి అనమాట. సో 44 ఇది ఉంది, 8 అన్రిజర్వ్డ్ ఉంది, 23 ఎన్ఆర్ఐ కోటా ఉంది. నెక్స్ట్ కామినేని చూసుకోవచ్చు 59 లోకల్, 11 అన్రిజర్వ్డ్, 30 ఎన్ఆర్ఐ ఉంది. అండ్ భాస్కర్ రావు మెడికల్ కాలేజ్ చూసుకుంటే 44 ఏమో లోకల్, 8 అన్రిజర్వ్డ్, 23 ఎన్ఆర్ఐ. డాక్టర్ ప్రతిమ మహేందర్ రెడ్డి చూసుకుంటే రంగారెడ్డిలోది 44 లోకల్, 8 ఏమో అన్రిజర్వ్డ్, 23 ఏమో ఎన్ఆర్ఐ కోటా అనమాట. నెక్స్ట్ మల్లారెడ్డి చూసుకోవచ్చు 59 వచ్చేసరికి లోకల్ ఉంటుంది, అన్రిజర్వ్డ్ ఏమో 11 అండ్ క్యాట్సీ ఎన్ఆర్ఐ వచ్చేసరికి 30 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెడిసిటీ 44 ఏమో లోకల్ ఉంది, 8 ఏమో అన్రిజర్వ్డ్ ఉంది, 23 ఏమో ఎన్ఆర్ఐ కోటా. మహావీర్ చెక్ చేసుకుంటే మనకి 44 లోకల్, 8 అన్రిజర్వ్డ్, 23 ఎన్ఆర్ఐ కోటా. అండ్ నెక్స్ట్ టీఆర్ఆర్ చూసుకుంటే 44 ఏమో లోకల్, 8 ఏమో అన్రిజర్వ్డ్ అండ్ 23 ఏమో ఎన్ఆర్ఐ. సో మిగతా కూడా అంతే, మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ప్రథమ కానీ, సిఎంఆర్ కానీ, ఫాదర్ కొలంబో కానీ. నెక్స్ట్ చూడొచ్చండి అరుంధతిలో చూసుకున్న సేమ్ అంతే ఉంటుంది ఇంటెక్. నెక్స్ట్ చూసుకోవచ్చు మల్లారెడ్డి ఉమెన్స్ మాత్రం ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇది చేంజ్ అవుతుంది. 59 ఏమో లోకల్ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 11 అండ్ ఎన్ఆర్ఐ కోటా 30 అనమాట. నెక్స్ట్ చూసుకోవచ్చు అన్ఎయిడెడ్ మైనారిటీ ప్రైవేట్ కాలేజెస్ అనమాట, ఏవైతే మైనారిటీ ఉంటే వాళ్ళవి. సో డెక్కన్ మెడికల్ సైన్సెస్ చూసుకోవచ్చు 31 లోకల్, 6 అన్రిజర్వ్డ్, 23 ఎన్ఆర్ఐ కోటా. అండ్ షదాన్ చూసుకుంటే 31 ఏమో లోకల్, అన్రిజర్వ్డ్లో వచ్చేసరికి 6, ఎన్ఆర్ఐ కోటాలో వచ్చేసరికి 23 అనమాట. నెక్స్ట్ చూసుకోవచ్చు అయాన్ మెడికల్ కాలేజ్ చూసుకుంటే 31 లోకల్, అన్రిజర్వ్డ్లో 6 అండ్ 23 ఏమో ఎన్ఆర్ఐ కోటా. అండ్ వీఆర్కి ఓన్లీ ఫీమేల్స్ ఉమెన్స్ కాలేజెస్ చూసుకుంటే లోకల్ 21, అన్రిజర్వ్డ్ 4, ఎన్ఆర్ఐలో 15 సీట్స్ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అఫిలియేటెడ్ టు అనురాగ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ నీలిమా ఇన్స్టిట్యూట్ చూసుకోవచ్చు 38 లోకల్, 90 అన్రిజర్వ్డ్, 22 ఎన్ఆర్ఐ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో ట్యూషన్ ఫీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు, 15 lakhs per annum ఫర్ బీకెట్ అండ్ 22.5 lakhs per annum ఫర్ ఎన్ఆర్ఐ కోటా అనమాట. సో ఇది మెన్షన్ చేశారు, నోట్ చేసుకోండి. సో ఇది మన యొక్క మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ ప్రైవేట్ లిస్ట్ అనమాట. సో వీడియో లాంగ్ అవుతుందని చెప్పేసి మనం బీడీఎస్కి సపరేట్గా అయితే నేను వీడియో చేస్తాను. సో ఇవాళకి ఈ వీడియో ఇక్కడితో ఏంటంటే మా ఈ వీడియో మీకు ఏమాత్రం వర్త్ఫుల్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకంటే ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి.